ఏపీ సీఎం చంద్రబాబు అయోధ్యలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన ఉత్తరప్రదేశ్ కు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రామ మందిరాన్ని సందర్శించి బాలరాముడిని దర్శించుకుంటారు. ఇక ఉదయం 11 గంటలకు ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యకు చేరుకున్నారు సీఎం. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు అయోధ్యలో ఉండనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అయోధ్య నుంచి నేరుగా విజయవాడ బయలుదేరనున్నారు. విజయవాడ చేరుకుని ఉండవల్లిలో తన నివాసానికి చంద్రబాబు చేరుకోనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అయోధ్యలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన ఉత్తరప్రదేశ్ కు బయలుదేరి వెళ్లారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉత్తరప్రదేశ్ లో పర్యటించనున్నారు. ముఖ్యంగా ఏదైతే అయోధ్యలోని రామ మందిరాన్ని చంద్రబాబు నాయుడు సందర్శించనున్నారు. అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడిని చంద్రబాబు నాయుడు దర్శనం చేసుకోబోతూ ఉన్నారు. ఏదైతే ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి చంద్రబాబు నాయుడు ఏదైతే ఉత్తరప్రదేశ్ చేరుకునే విధంగా షెడ్యూల్ సిద్ధం చేశారు. 11 గంటల కల్లా ఆయన ఉత్తరప్రదేశ్ కి చేరుకుంటారు. అక్కడ అయోధ్య చేరుకున్న తర్వాత రామ మందిరాన్ని 11:30 నుంచి 2:30 వరకు చంద్రబాబు నాయుడు అయోధ్యలోనే ఉండనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అయోధ్య నుంచి నేరుగా విజయవాడకు రానున్నారు. విజయవాడకు చేరుకొని ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కొన్ని సమీక్షల్లో కూడా ఆయన పాల్గొనబోతూ ఉన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి కూడా అయోధ్య రామ మందిరంలో జరిగినటువంటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి గతంలోనే ఆయన హాజరయ్యారు. తర్వాత మళ్ళీ అయోధ్యకు వెళ్ళటం ఇదే తొలిసారి. ఒక పక్క ఏదైతే గండిపేటలోని ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పూర్తిగా దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఉత్తరప్రదేశ్ పర్యటనకు సంబంధించి కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు రాబట్టుకోవడంలో కానీ లేకుంటే పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి అక్కున్నటువంటి ముఖ్య నాయకులతో అదేవిధంగా అక్కున్నటువంటి ముఖ్యమంత్రులతో కూడా చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులతో కానీ ముఖ్యమైన నాయకులతో కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు చంద్రబాబు నాయుడు వేగంగా స్పందిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ఉత్తరప్రదేశ్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ఏదైతే ఉన్నతాధికారులంతా కూడా దానికి తగిన విధంగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. ఒక పక్క గతంలో అయోధ్యకు వెళ్ళినటువంటి సమయంలో కూడా చంద్రబాబు నాయుడికి ఆ సమయంలో ఏ విధంగా అక్కడున్నటువంటి అధికారులు స్వాగతం పలికారో అదే విధంగా చంద్రబాబు నాయుడికి అప్పుడు కేంద్రంలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏ విధంగా అక్కడ ఆయనతో మాట్లాడడం అంతా కూడా చూసాం. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆ రోజు అయోధ్యకు వెళ్ళొచ్చిన తర్వాత తొలిసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ అయోధ్యకు వెళుతున్నారు కాబట్టి అదే తరహాలో చంద్రబాబు నాయుడిని ఆహ్వానించేందుకు అక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. మొత్తంగా కేంద్రంలో ఇప్పుడు టీడీపీ కీలకంగా వ్యవహరిస్తూ ఉంది. మరొక పక్క చంద్రబాబు నాయుడు కూడా దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఉత్తరప్రదేశ్ పర్యటనకు సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొన్ని సమీక్షల్లో కూడా ఆయన పాల్గొనబోతూ ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించి కీలకంగా నిర్ణయం ఒక పక్క సిఆర్డీకి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొత్తంగా ఎప్పటికప్పుడు బిజీ షెడ్యూల్లో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు అయోధ్య పర్యటనకు వెళ్తూ ఉన్నారు.